జనగామ జిల్లాలో పెద్ద పులి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట జిల్లాలను వణికించిన ఈ క్రూరముఖం ఇప్పుడు జనగామ జిల్లా నర్మెట్ట మండలంపై పంజా విసురుతోంది. అమ్మపురం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున 2 లేగ దూడలను పులి వేటాడి చంపడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులను పొట్టను పెట్టుకున్న ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆపరేషన్ టైగర్ ను ముమ్మరం చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన నిపుణుల బృందం డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల సాయంతో పులి జాడ కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. జనగామ జిల్లాలో పెద్ద పులి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గత 20 రోజులుగా యాదాద్రి, సిద్దిపేట జిల్లాలను వణికించిన ఈ క్రూరముఖం ఇప్పుడు జనగామ జిల్లా నర్మెట్ట మండలంపై పంజా విసురుతోంది. అమ్మపురం గ్రామంలో ఈ రోజు తెల్లవారుజామున 2 లేగ దూడలను పులి వేటాడి చంపడం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో పశువులను పొట్టనబెట్టుకున్న ఈ పెద్ద పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ ఆపరేషన్ టైగర్ ను ముమ్మరం చేసింది. మహారాష్ట్ర నుంచి వచ్చిన నిపుణుల బృందం డ్రోన్ కెమెరాలు, ట్రాప్ కెమెరాల సాయంతో పులి జాడ కోసం గాలిస్తున్నారు. గ్రామాల్లో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, 20 రోజులుగా పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నప్పటికీ ఇంకా పులి జాడ కనిపెట్టడం సాధ్యం కాలేదు. అయితే ఆపరేషన్ టైగర్ సక్సెస్ అయ్యే విధంగా ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు? ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకుందాం. సుధాకర్, చెప్పండి, 20 రోజులుగా పులి జాడ కోసం అధికారులు గాలిస్తున్నట్లున్నారు కదా, డీటెయిల్స్ ఏంటి? పులి జాడ కోసం అధికారులు అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బట్ పులి జాడ దొరకట్లేదు. 20 రోజులుగా యాదాద్రి, భువనగిరి జిల్లా, జనగామ జిల్లా, అదేవిధంగా సిద్దిపేట జిల్లా, ఈ 3 జిల్లాలో ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలైతే బిక్కుబిక్కుమంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా భయాందోళనలకు గురవుతున్నారు. నిన్నటి వరకు జనగామ జిల్లా నర్మెట్ట మండలంలోని అమ్మాపురం గ్రామంలో నిన్న రాత్రి లేగదూడలను చంపుతున్నది పులి. అంటే ఈ ప్రాంతంలో ఉంటుందని ఫారెస్ట్ అధికారులతో పాటు పోలీసులు, ఇతర అధికారులు భావించారు. కానీ ఇవాళ పెద్ద పులి సిద్దిపేట జిల్లాలోకి అడుగు పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. సిద్దిపేట జిల్లాలోని మండలగూడెం, అదేవిధంగా మేకలగట్టు, మల్కపేట, ఆగపేట, నర్మెట్ట, వెల్దండి మీదుగా అమ్మాపురం చేరుకొని 2 దూడలను పులి చంపించింది. అక్కడి నుంచి మద్దూరు మండలంలోని లడ్నూరు గ్రామానికి చేరుకొని రైతు అనంతరెడ్డికి చెందిన దూడను కూడా పులి చంపేసింది. ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని లడ్నూరు, మద్దూరు, మర్మముల, ధర్మారం, రేవర్తి గ్రామాల ప్రజలు అప్రమత్తం చేశారు అధికారులు. ఈ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్టుగా అధికారులు అయితే గుర్తించారు. కానీ ఎక్కడ దొరకట్లేదు. ఆంధ్రప్రదేశ్ లో చూడొచ్చు మనం, దానికి మట్టి ఇంజక్షన్ ఇచ్చారు. తుపాకీ ద్వారా మట్టి ఇంజక్షన్ ఇచ్చి పులిని అక్కడ పట్టుకున్నారు. వైజాగ్ లోని జూ పార్కు చేర్చారు. కానీ తెలంగాణ ప్రాంతంలో 20 రోజుల్లో పులి సంచరిస్తుంటే పులి అధికారులను ముప్పు తిప్పలు పెడుతుంది. చాలా పొద్దంటే ఎక్కడో చోట ఉంటుంది, రాత్రి కాగానే పులి సంచరిస్తుంది. చీకట్లో కనిపించే అవకాశం ఉండదు కాబట్టి పులి సంచరిస్తుంది. కాబట్టి చాలా తెలివిగా వ్యవహరిస్తుంది, తెలివిగా ప్రవర్తిస్తుంది అని చెప్పొచ్చు మనం. ఫారెస్ట్ అధికారులు దీన్ని పట్టుకోలేకపోతామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. దేశవ్యాప్తంగా యాప్ ఆధారిత వాహన డ్రైవర్ల